ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అవాడు చిన్న పోరాడు ఉన్నాడు. చెప్ప ఆయనకు అంత కష్టం కథం ఇదే ఫోన్ కొండరేడు నీళ్ళు వస్తే కాదా కాక ఒత్తుగానే వాళ్ళు ఆరాదు వచ్చి ఫోన్ తీసుకొని సెల్ఫీ లెక్క తీసుకుంటే వెనక నీళ్ళలో పడిపోయారు, మునిగిపోయి. ఇక వాడు ఎప్పుడు అట్లా పడ్డదా మేము చూడలేదు, మాకు చూడలేదు. ఇక వచ్చి చూసే వరకంటే లేట్ అయింది. మాకు ఒక అరగంట లోపల అటు ఎక్కిన వచ్చే ఊర్లెక్కిన వచ్చే వరకంటే బాడీ మీద వెళ్ళింది. ఒకడు వెళ్ళిండ్రు, ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడు బాడీ దొరకాలి, వాడి కోసం అన్వేషణ నడుస్తుంది, వెతుకుతూ ఉన్నారు. చిన్న పిల్లగాడు కిల్లు, ముస్లిం పిల్లగాడు, ఇదేమో పండరి కట్టెల పిల్లగాడు. పండరి చనిపోయిండు, బాడీ తీసిన పైకి. ఇక టిల్లు బాడీ కోసం వెతుకుతూ ఉన్నారు, ఇంకా దొరకలేదు. బోయే వాళ్ళం పెట్టినాం, వాళ్ళు చూస్తూ ఉన్నారు జాలలేసి. సార్గిట్ వచ్చారు, పోలీసులు వచ్చారు, ఎస్ఐ వచ్చారు. వాళ్ళు చూసుకొని వాళ్ళు చూడమంటే బాడీని పైకి తీసి మొత్తం వేసినాం. 5గురు వచ్చారు, మొత్తం బండి మీద స్నానం చేద్దామని వచ్చారు, బట్టలు ఇప్పించారు. ఇద్దరు 5గురు వచ్చారు స్నానం కోసం అంటాను. వచ్చారు, 3 పిల్లలు స్నానం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ బట్టలు ఇప్పేసి ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకుంటే వెనకకి వెళ్ళారంట. ఆ కయ్య ఉండే కయ్యలో పడిపోయారు. పడిపోగానే 3 పిల్లలు పిలిచినా కానీ వాళ్ళు లేకపోతే ఒప్పుకుంటే వారు ఎక్కడికంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర వారికి ఎత్తే వాళ్ళు వచ్చే వరకంటే బాడీ ఎవరు కనబడలేదు. కనబడేసరికి మాకు ఫోన్లు చేసే వరకంటే మేము అందరు పరిగెత్తుకుంటూ వచ్చినాం. వచ్చి అటు ఇటు ఎక్కే వరకు ఎక్కడ కనబడలేదు. చూడంగా ఒక బాడీ పైకి వచ్చింది పండగ. ఆ పిల్లు అనే పిల్లగాడు ఇంకా దొరకలేడు. ఆయన ఎక్కడ ఉన్నాడో బోయే వాళ్ళని పెట్టి జాలలేసి చూస్తున్నాం.